వాళ్ళని అనుకోగల దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిలీజ్. తొలి విడత సీట్ల కేటాయింపు 76,000 మందికి సీట్ అలాట్మెంట్. రాష్ట్రంలో 1,066 డిగ్రీల కాలేజీలు. ఇక ఫస్ట్ ఇయర్ మొత్తం 4,49,449 సీట్లు. ఇక తెలంగాణలో డిగ్రీ అప్లికేషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి సీట్ అలాట్మెంట్ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్తు ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసింది. క్రమంలో గురువారం ఉన్నత విద్యా మండలి మొదటి విడత సీట్ల కేటాయిస్తూ ఆన్లైన్ ద్వారా విడుదల చేసినటువంటి దోస్త్. ఇక కేబినెట్ కూర్పుపై కసరత్తు. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ హడావిడి. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ ఎన్డీఏ కసరత్తు. ఎన్డీఏ బీజేపీ ఎంపీల భేటీలో నేతగా మోడీ ఎంపిక. కీలక మంత్రి పదవులపై దృష్టి పెట్టిన టీడీపీ జేడీయూ ఆలోచిస్తున్నట్టు. ఇది ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు. ఏ శాఖని ఎవరికి కేటాయించాలి. చంద్రబాబు నాయుడు ఏమో గిట్ల అడిగిండు, నితీష్ ఏమో గిట్ల అడిగిండు. వీళ్ళకి ఏం చేద్దాం, ఏ ఆలోచనతో చేయాలి. కానీ ఫస్ట్ బిల్లు గురించి ఫస్ట్ మాట్లాడుతుంటారు. ఫస్ట్ మాట్లాడుకొని ఇక మరి వాళ్ళకి మద్దతు ఇస్తేనే ఇస్తా ఉంటుంది. అయిపోయింది ఆల్రెడీ. ఎదురు తిరిగే అవకాశం ఉంది చాలా తక్కువ. అయిపోయింది. గవర్నర్ జస్టిస్ నజీర్తో ఎన్నికల అధికారుల భేటీ. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా అందచేత. రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ జస్టిస్ నజీర్కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అందజేశారు. ఈ మేరకు మీనా నేతృత్వంలో భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అదనపు సిఇఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సిఇఓ వెంకటేశ్వరన్. అంటే ఇప్పుడు అమరావతి సంబంధించింది. ఇక ప్రక్షాళన దిశగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డాను తప్పించే యత్నం. కొత్త అధ్యక్షుడు రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్. మంచి కేపబుల్. మేడిగడ్డలో గ్రౌండింగ్ పనులు. గ్రౌటింగ్ 85 గేట్లకు గాను గతంలో 78 గేట్లు ఎత్తివేత. 7వ బ్లాక్లో 18, 19 పిల్లర్ల వద్ద పనుల కొనసాగింపు. 17వ గేట్ ఎత్తేందుకు ప్రయత్నాలు. 21 గేట్లు లేవకపోవడంతో కట్ చేస్తున్నటువంటి అధికారులు. దాని వెంబడి ఉంటారు. ఈ గ్రౌటింగ్ అంటే ఏం లేదు, పలుగులలో చేస్తారు, ఫిల్అప్ చేస్తారు. అదే గ్రౌటింగ్. వాళ్ళకు అర్థం కాని భాషలో మాట్లాడితే గ్రౌటింగ్ మనకు తెలుసు వాళ్ళకు